జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద. కొద్దిగా ప్రతి మనిషి కొద్దిగా ఈ విషయాన్ని మాత్రం దయచేసి కొద్దిగా ఇంట్రెస్ట్గానే వినాలి, ఇంట్రెస్ట్గా తెలుసుకునే విషయం. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. సరే, పాయింట్లోకి వెళ్ళిపోదాం. నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినప్పుడు లైక్ చేయండి. తర్వాత మీకు సాధ్యమైనంత వరకు ఒక 10 మందికి 20 మందికి ప్రతి ఒక్కరూ ఈ వీడియోలు షేర్ చేయండి. ఇప్పుడు విషయం ఏమంటే, ఒక చిల్లరంగిట్లో పోతాం, లేదంటే ఒక సూపర్ మార్కెట్లో పోతాం. నువ్వు ఏదన్నా ఒక వస్తువు కొంటావు. ఆ వస్తువుకి కొన్ని దాంట్లకి 3 నెలలు, కొన్ని దాంట్లకి 5 నెలలు, కొన్ని దాంట్లకి 1 సంవత్సరము, కొన్ని దాంట్లకి 1.5 ఇయర్, కొన్ని దాంట్లకి 2 సంవత్సరాలు. ఇలాగా ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క ఎక్స్పైర్ డేట్ అంటూ ఉంటుంది ఒక్కొక్క వస్తువుకి. మన విషయం ఏమంటే, ఈ విషయం ఏమంటే, ఇప్పుడు కొన్ని జంతువులు ఉంటాయి. అంటే ఒక కుక్క, ఒక ఆవు, ఒక ఏనుము, ఒక ఎద్దు, ఒక గొర్రె, ఇలాంటివి చాలా ఒక పురుగులతో కలుపుకొని దాంట్లోకంటూ ఎక్స్పైర్ డేట్లు ఉండవు. అది ఉన్నంత వరకు ఉండొచ్చు. ఏదన్నా ఇబ్బంది జరిగితే అది వెళ్ళిపోవచ్చు. కానీ నేను చెప్పిన ఫస్ట్ విషయంలో ఒక దీంట్లో దానికి టైం ఇచ్చింటాడు కదా. సూపర్ మార్కెట్లో నువ్వు కొనే ప్రతి ఐటమ్కి, నువ్వు చిల్లరంగిట్లో కొనే ప్రతి ఐటమ్కి కొన్ని ఐటమ్స్ దానికి ఒక డేట్ ఇచ్చింటాడు ఎప్పటికన్నా కూడా. ఆ డేట్ తర్వాత దాన్ని పడేయాల్సి వస్తుంది. ఎందుకు? అది ఒక వస్తువు కాబట్టి. అది పనికొచ్చినంత వరకు ఆ డేట్ వరకు పనిచేస్తుంది. దాని తర్వాత అది పనిచేయదు. అదొక వస్తువు కాబట్టి వాటికి దాని సబ్జెక్ట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఈ మూగజీవాలు, ఇవి భూమికి, ఒక ప్రాణంకి అవి చేసే పనులు ఏమంటే, ఒకదానికి ఒకటి చైన్ లింక్ ఉంటుందన్నమాట. సపోజ్ ఎగ్జాంపుల్ ఏమంటే, ఒక పంట పెడతాం. ఒక పంట పెట్టినప్పుడు ఏం చేస్తాయంటే, కొన్ని పురుగులు కొద్దిగా మొలకెత్తిన తర్వాత కొన్ని పురుగులు ఏం చేస్తాయంటే, ఆ పురుగు అది తింటా వస్తుంది. దాంట్లో దానికి ఉండే పవరు, దానికి ఉన్న ఆకులు తింటా వస్తాయి. అది ఇట్లా చెడుపుతుంది కాబట్టి దాన్ని మనం ఏం చేస్తామంటే మందో గిందో కొట్టేస్తాం. ఆటకు అది అయిపోతుంది. ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత ఇంకొక రకమైనటువంటి జబ్బు వస్తుంది, దానికి ఏదో చేస్తాం. ఇట్లా చేసేది ఒక పాయింట్. అంటే మనము పండించుకొని తినేదానికోసం చేసేది, దానికి ఒక ప్రయత్నం. అటు వరకు బాగుంది. తర్వాత ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు వర్షం వస్తుంది. వర్షం వచ్చిన తర్వాత మొదటిసారి, రెండోసారి, మూడోసారి వర్షం వచ్చినప్పుడు, ఎండాకాలం తర్వాత వర్షం వచ్చినప్పుడు ఏమైపోతుందంటే, ఈ భూమి లోపల కొన్ని చిన్న పురుగులు ఆ వర్షం పడితేనే ఆ గుడ్లు పగిలి అవి ఏం చేస్తాయంటే పైకి వచ్చేస్తాయి. అవి ఈసిల్లు అంటారనమాట. ఆ పురుగుల్లాగా వచ్చేసి ఒక లైట్ వెళ్తుంటే ఆ లైట్ వెళ్తురు గర్రని తిరిగి కొట్టుకుంటాయి. దాని టైం ఎంత అంటే, ఎంత ఇదైనా కూడా అది పుట్టిన తర్వాత అది పుట్టేది తొందరగానే, చనిపోయేది తొందరగానే. అంత తొందరగా పుట్టి అంత తొందరగా చనిపోయేది ఏదన్నా ఉంది అంటే అది వీసిల్లు అంటారు దాన్ని. అంటే దాని సృష్టి అలాగుంటుంది, దాని ఇది అలాగుంటుంది. దానికి రెక్కలు పుట్టేది లేట్లేదు, దానికి రెక్కలు వచ్చేది లేట్లేదు, అది పైకి పోయేది లేట్లేదు, ఆ లైట్ చుట్టూ తిరిగేది లేట్లేదు. అది ఎట్లో చనిపోతుంది 1 అవర్కి, 1 అవర్ లోపల చనిపోతుంది.
అప్పటి లోపల ఆ 1 అవర్ లోపల కూడా అది ఏమేమి ఎదుర్కోవాల్సి వస్తుందంటే, బల్లెలు ఉంటాయి, దాన్ని తింటాయి, కప్పలు ఉంటాయి, దాన్ని తింటాయి. ఆ బల్లెల్ని కప్పలు తినేదానికోసం మళ్ళా మండ్రగబ్బులు, ఇవన్నిటిని దీనిని తినేదానికోసం మళ్ళా పాములు, రకరకాల జంతువులు, దాంట్ల కోసం మళ్ళా ముంగిస్లు. ఇవన్నీ ఏవి చనిపోయినా కూడా మళ్ళా తినేది చీమలు. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి పాయింట్ ఉందంటే, ఒక వీసిలు పుడితే దాన్ని తినేదానికోసం ఒక బల్లిలు కప్పలు వస్తాయి. దాన్ని తినేదానికోసం ఇవి పాములు ఇవి వస్తాయి. తర్వాత ఈ పాములు తినేదానికోసం ఒక ముంగిస్ వస్తుంది. అంటే ఏదైనా కూడా భూమిపైన పుట్టిన తర్వాత అవి ఏం చేస్తాయంటే, అది పుట్టినా కూడా పుట్టినంత వరకు పోరాడి ఏదో ఒకటి తింటా ఉంటుంది. అది చనిపోయిన తర్వాత ఇంకొక దానికి ఆహారంగా మారుతుంది. అంటే ఒకదానికొకటి అది పుట్టిన దానికోసం బతుకున్నంత వరకు బతకొచ్చు. అది బతుకు లేదా బతుకు అయిపోయింది అంటే దాన్ని తినేదానికోసం ఇంకొకటి రెడీగా ఉంటుంది. ఇప్పుడు అడవిలో కూడా అట్లే ఒక జింక్ ఉంటుంది. ఆ జింకను తినేదానికోసం ఒక పులి కానీ ఒక సింహం కానీ వేటాడుతుంది. దాన్ని తినాల. అది తిని వదిలేసిన తర్వాత మళ్ళీ చిన్నవి తింటాయి. అది తిని వదిలేసిన తర్వాత మళ్ళీ పక్షులు తింటాయి. అవి తిని వదిలేసిన తర్వాత కొన్ని పురుగులు తింటాయి. అవి తిని వదిలేసిన తర్వాత చీమలు తింటాయి. అంటే అవి పుట్టిన దానికోసము ఎన్నిటికో కొన్నిటికి ఒక ఆహారంగా మారుతాయి. అవి పుట్టిన దానికి జన్మెత్తిన దానికి అది బతికిన దానికి సచ్చిన దానికి మొత్తం అన్నిటికీ ఒక బ్యాలెన్స్ ఉంది లైఫ్లో. ఇప్పుడు మన విషయానికి వస్తాం. ఇవన్నీ అయిపోయినాయి కదా, ఇంక మన విషయానికి వస్తాం. నువ్వు పుట్టిన తర్వాత ఏం చేస్తావంటే ఒక సేద్యం చేస్తావు, మంచి పంట పండిస్తావు. దిక్కులేనంత జంతువులకి, దిక్కులేనన్ని పక్షులకి, ఒక చీమలకి, నానా రకాలైనటువంటి ఒక రైతు చేసే పని చాలా వీడియోలో చెప్తున్నాను. అది మళ్ళీ రిపీట్ చేయాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అయినా తెలియచేయాల్సి వస్తుంది క్లారిటీ.